నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసు మన తరపున వేరే వ్యక్తులు కూడా న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో అటార్నీ చట్టం 1982 అమలు ఉన్నటువంటి చట్టం. సో ఈ చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి సుదూర ప్రాంతాలలో ఉన్న సందర్భాలలో, అనారోగ్యం పాలై ఉన్న సందర్భాలలో తాను న్యాయస్థానానికి హాజరు కాలేనని భావిస్తే అతను ఎవరికైనా తనకు నమ్మకం ఉన్న వ్యక్తులకు జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది ఇవ్వవచ్చు. ఎవరికైతే విధులను నిర్వర్తించమని జీపీఏ ఇచ్చామో ఆ వ్యక్తి మన తరపున న్యాయస్థానంలో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయవచ్చు. మన తరపున కేసు ఫైలు చేసిన జీపీఏ హోల్డరు ప్రతి వాయిదాకు న్యాయస్థానానికి హాజరవుతాడు. కానీ సాక్ష్యం చెప్పే సందర్భంలో అసలు వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే జీపీఏ ఇచ్చిన ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను న్యాయస్థానానికి హాజరు కావాలను. సో సాధారణంగా సివిల్ కేసులలో, విడాకులకు సంబంధించిన కేసులలో, చెక్ బౌన్స్ కేసులలో మన తరపున కేసులు ఫైలు చేయమని చెప్పి జీపీఏ ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఆ జీపీఏ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ కాకపోయినా చెల్లుబాటు అవుతుంది. ఒక వ్యక్తి తమ బంధువైన కొడుకులకు, తండ్రికి, తల్లికి లేదా భార్యకు కూడా జీపీఏ ఇవ్వవచ్చు. వీరు కాని వ్యక్తులకు కూడా జీపీఏ ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది. అదే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, అంటే నేరస్తులుగా ఆరోపించబడుతున్న వ్యక్తులు లేదా చెక్ బౌన్స్ కేసు మనం ఎవరి మీద అయితే వేసామో ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు జీపీఏ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఎవరు నేరం చేస్తే వాళ్ళే చట్ట ప్రకారంగా శిక్షార్హులు. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో తీసుకురావడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పోస్ట్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.